బీజేపీ జెండా ఎగరబోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మీతో పాటు కార్యకర్తలు అయితే ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయన్నట్టుగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది అన్న ఈ పిరికి ప్రభుత్వం ప్రజలని నమ్మించి గొంతు కోసి అధికార పీఠం ఎక్కిన ఈ మోసపూరిత కాంగ్రెస్ ఏదైతుందో ఎప్పుడు మీరు ఎన్నికలు పడతారా ఈ కాంగ్రెస్ పడతామని చూస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి గారి ఇలాకాలో వాళ్ళు సవాల్స్ చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు, ఆ 10 సంవత్సరాలలో ఏమేమి దోచుకున్నారు, మీరు చెప్పురి, దాంతోపాటు మేము ఈ 20 నెలలలో మేమేం చేసినాం అనేది కూడా మేము ప్రతిదీ డెబ్యూట్కి మేము రెడీ ఉన్నామని చెప్పేసి వాళ్ళు సవాల్ చేసుకుంటా ఉన్నారు. మరి బీజేపీ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు సవాల్ చేసే దాని గురించి? మీరు 10 ఏళ్ళలో ఇంత దోచుకున్నారని వాళ్ళు అంటుంటే మీరు 18 నెలలను ఇంతకన్నా ఎక్కువ దోచుకున్నారని వాళ్ళు అంటున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. ఇండ్లున్నోడు అండ్లకోతాడు, అండ్లున్నోడు ఇండ్లకత్తాడు. తెలంగాణలో బీజేపీ కాషాయ జెండా ఎగరబోతుందా? సామాన్య కార్యకర్తలు ఏదో ఎదురు చూస్తున్నారు ఒక విజయం కావాలని. హిందూ ద్రోహులు, అవినీతి పరులు, అడుగడుగున మెజార్టీ ప్రజలను అవమానించే సెక్యులర్ ముసుగులో ఉన్న నాయకులు. ఫైర్ బ్రాండ్గా పేరున్నటువంటి రాజాసింగ్ గారు కూడా పార్టీని విడవడానికి గల కారణం ఏంది? మేము కొన్ని తొందరపాటు మాటల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల నేను నా రాజీనామా మీ చేతికే ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి. మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు అభిమానులకు, కార్యకర్తలకు కీడు జరగకూడదు. మన తెలంగాణలో చూసుకుంటే ఎక్కడెక్కడి నుంచో రోహింగ్యులు రావడం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడి నుంచో ముస్లింలు కొంతమంది రావడం జరుగుతూ ఉంది. దీంట్లో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళు ఎట్లా అవుతారు అంటే దీంట్లో చాలా మంది బీజేపీని కూడా ఆదరించే వల్ల నేను చాలా మందిని చూసాను. అతను కూడా ఆదరిస్తారు, అది ఇష్యూ కాదు కదా. భారతదేశం ఇది సత్రం కాదు. నీ దేశం ఉంది, నీ నేల ఉంది, నీ ప్రభుత్వం ఉంది. ఏదైతే మన సనాతన ధర్మం గురించి విషం చల్లే ప్రయత్నం చేయడం కావచ్చు, లేకపోతే మన దేవి దేవతల విగ్రహాలపైన దాడులు చేయడం, ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండాలా? దేశంలో హిందువుగా ఉండి ట్యాక్స్ కట్టి చరిత్ర ఈ నేలకు ఉంది, ఈ సన్నాసులకు ఉంది. మారరు ఈ హిందువులు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని హిందూ సమాజాన్ని. కాంగ్రెస్ కావచ్చు, ఇంకా వేరే డిఎంకేలు కావచ్చు, లేకపోతే వేరే పార్టీలు దేశంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, మీరు హిందువులని అనుకుంటారు. వాళ్ళు హిందువులు కాదు. హిందువులు ఉన్న ముసుగులో హిందువులని చంపడానికి ఉన్నవాళ్ళు. హిందువుల ఏవైతే తోడు బండ్లే కావచ్చు, లేకపోతే ఆ షాప్స్ ఏవైతే ఉన్నాయో దౌర్జన్యంగా లోపల నూగేస్తూ ఉన్నారు. లోపల ఒకవేళ మీరు తీయకపోతే మీ పైన ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్న పోలీసు అన్నలు మరి అక్కడ ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు వాళ్ళ పైన ప్రతాపం? మీరు ఈ పక్షపాత ధోరణి ఇడకపోతే వెస్ట్ బెంగాల్ ఏమో రూమ్లో వేసి తాడుతున్నారు పోలీసు వాళ్ళని. ఈ నిజామాబాద్లో కూడా మిమ్మల్ని దండే రోజులు త్వరలో ఉన్నాయి. హిందూ ద్రోహ ప్రభుత్వాలకు సలాం కొట్టుకుంటా ఇష్టం లేని పనులు చేస్తున్నారు, వ్యతిరేక పనులు.